హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి పూల్ మఖానా ఎగ్ మసాలా కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత పూల్ మఖానీ వేయించుకోవాలి ముందుగా. వీటిని బాగా కొద్దిగా లైట్గా వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. ఆయిల్ వేసుకుని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఎగ్స్లో ఫ్రై అవుతున్నాయి కదా, వీటిలోనే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుందాము. ఎగ్స్ బాగా ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయ్యాక ఎగ్స్ని కానీ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ టమోటాలు ఇవన్నీ ముందుగా మిక్సీ పట్టేసుకుందాము. టమోటాలు, అల్లం లేకపోయినా వెల్లుల్లి, టమోటా, వెల్లుల్లి, జీడిపప్పు వీటిని మిక్సీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. వీటిని మిక్సీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడైంది కదా, ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక చూడండి, బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత మిక్సీకి పట్టుకున్న టమోటా రసం వేసుకోవాలి. టమోటా, జీడిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, వెల్లుల్లి వాటి రసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కారం కూడా వేసుకోకుండా బాగా వేగనివ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి కాసేపు. చూడండి, మూత తీసాక ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో మనం పసుపు, కారం వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి తర్వాత మళ్ళీ చూసుకొని మనం మిక్సీ వేసాం కదా, ఆ బౌల్లో గ్రేవీ కొద్దిగా ఉంటుంది కదా, ఆ వాటర్ దాంట్లో పోసుకోవాలి. బాగా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి కాసేపు. తర్వాత మూత తీసాక ఆయిల్ కొద్దిగా పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి.
ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ వేసుకోవాలి. దీనిలోనే ధనియాలు, కొబ్బరి, చెక్క, మొగ్గ మిక్సీ పట్టుకున్నాము, వేయించుకొని ఆ పౌడర్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా లేకుంటే చికెన్ మసాలా ఏదైనా సరే కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పూల్ మఖానా ఉన్నాయి కదా గింజలు, అవి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లోనే వేసుకోవాలి పూల్ మఖానా గింజలు. ఇవి వేసుకొని ఏమంటే త్వరగా మెత్తబడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటాము. వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. పూల్ మఖానా వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపుకుంటే సరిపోతుంది. చూడండి, కూర అయితే చాలా బాగా రెడీ అయింది. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. సంగటిలకైనా, అన్నంలకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.